ఈ సిలువ ప్రయాణం మొట్టమొదట గెత్సెమనే తోట దగ్గర ప్రారంభమైంది. యేసు ప్రభు వారు తెల్లవారితే సిలువ మరణానికి అప్పగించబడబోతున్నారు. ప్రపంచంలో అత్యంత దారుణమైన హత్య మరణం అనే కంటే కూడా అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యాల్లో చెప్తాడు. ప్రపంచంలో అత్యంత అవమానకరమైన హేయమైన దారుణమైన హత్య ప్రభువారి జీవితంలో జరిగింది. ఇక తెల్లవారితే ప్రభువారు సిలువ మరణానికి అప్పగించబడబోతున్నారు. ఇది ఆఖరి రాత్రి. తను సిలువ మరణానికి అప్పగించబడి చనిపోతాడు అన్నది ప్రభువారికి స్పష్టంగా తెలుసు. ఇక తెల్లవారిన తర్వాత ఆయన సిలువ మ్రాను మీద వేలాడబోతున్నారు అన్నది స్పష్టంగా ప్రభు ఎరిగారు. సహజంగా ఒక మనుషుడు తను చనిపోయే ఆఖరి క్షణాల్లో ఇంకొక 10 గంటల్లో ఒక రోజులో చనిపోబోతాను అని అనుకున్న వ్యక్తి తన ఇంటి వారిని అందరినీ పిలిచి అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిని, తండ్రిని, తోబుట్టువులను అందరినీ పిలిచి వాళ్ళను చుట్టూతో కూర్చోబెట్టుకొని అంతకాలం వాళ్ళ ప్రేమను అనుభవించిన ఆ ప్రేమ మాధుర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజల మధ్యలో, తన స్వకీయుల మధ్యలో తన ఆఖరి శ్వాస ఎవరైనా విడుస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక తెల్లవారిన తర్వాత ప్రభు సిలువ మరణానికి అప్పగించబడబోతున్నారని ఎరిగిన యేసయ్య ఆ రాత్రి గెత్సెమనే తోటకొచ్చి ఆ రాత్రి అంతా మేల్కొని తాను ప్రార్థన చేస్తూ పదే పదే శిష్యులతో ప్రభు చెప్తూ ఉండేవాళ్ళు, శిష్యులారా, ఒక్క గడియ అయినా నాతో మేల్కొని ప్రార్థన చేయలేరా? శిష్యులారా, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయకూడదా? ఒకవైపు శిష్యులను హెచ్చరిస్తూ ప్రభు చేసిన ప్రార్థనల్లో, అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేసిన ప్రార్థనలన్నిటిలో గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన అద్భుత ప్రార్థనలో ఇదొక ప్రత్యేకమైనది. తాను చనిపోబోయే ఆఖరి క్షణాల్లో ఎందుకు గెత్సెమనే తోటలో రక్తము చెమట రూపంలో నేల మీద పడే అంతగా ఆతృత పడుతూ ఎందుకు ప్రభు అక్కడ ప్రసవేదన పడుతూ ప్రార్థన చేశాడు? ఇక తెల్లారితే సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు. తల్లితోనూ, స్వకీయులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్కచెల్లెలతోనూ, తన ఇంటి వారితోనూ ఆఖరి క్షణాలు గడపాలి కదా. ఆ ఆఖరి క్షణాలు ప్రభు వాళ్ళతో గడపకుండా గెత్సెమనే తోటలో పరలోకపు తండ్రితో ఆ రాత్రంతా ఏకాంతంగా గడుపుతున్నాడు. గెత్సెమనే తోట మీకు నాకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం. గెత్సెమనే అనగా నూనె గానుగా అని అర్థం. గెత్సెమనే అనగా నూనె గానుగా అని అర్థం. గెత్సెమనే తోటలో సమృద్ధిగా ఒలీవ చెట్లు ఉండేవి. ఈ ఒలీవ కాయలను గానుగులో వేసి తద్వారా ఆ గానుగులో నుంచి నూనెను తెస్తారు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఒలీవ కాయలు దంచబడినట్లుగా, నలగగొట్టబడినట్లుగా ప్రార్థనలో తాను నలగగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రసవేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు గెత్సెమనే తోటలో అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు? ఈ మాట వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని దైనందిన జీవితంలో అనునిత్యము చేసేదే. కానీ ఆ ప్రార్థన పై పెదవులతో చేసే ప్రార్థనగా కాకుండా, ఏదో మొక్కుబడితో చేసే ప్రార్థనగా కాకుండా, ఓ క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఒలీవ కాయలు పిండబడినట్లుగా, దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఒలీవ కాయల్లో నుంచి నూనె వచ్చేటట్లుగా ఆ ప్రార్థన మన ఆత్మదీపం వెలిగించబడటానికి ఆ ప్రార్థన మనలను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు
ప్రభువారు గెత్సెమనే తోటలో ఒలీవ కాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో అంత ఆతృతగా ప్రార్థన చేశాడు అనంటే, ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రి ప్రభు చేసిన ప్రార్థనే తెల్లవారిన తర్వాత తాను ఎదుర్కోబోయే భయానకరమైన శోధన మీద అత్యధికమైన విజయాన్ని ప్రసాదించింది. మరలా ఈ మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన ఉందే, ఆ రాత్రి ప్రభు సన్నిధిలో, ఆ రాత్రి తండ్రి సన్నిధిలో యేసయ్య చేసిన ఆ ప్రార్థన తెల్లవారిన తర్వాత ప్రభు తాను ఎదుర్కోబోయే ఆ భయానకరమైన శోధనల మీద ఒక గొప్ప విజయాన్ని ప్రసాదించింది. అందుకని చూడండి, శోధన జయించుటకు శక్తిని ప్రసాదించేది ప్రార్థన. యేసు ప్రభు వారికి ఎదురైనటువంటి శోధన సాధారణమైన శోధన కాదు. ఆదికాండం నుంచి సువార్తల వరకు చిన్న చిన్న శోధనలకే కదిలిపోయిన మహాభక్తి కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఓ చిన్న పండు అనే శోధన ఎదుట అవ్వ ఆదాములు ఓడిపోయారు. నా తమ్ముడు బలి అంగీకరించాడు, నా బలి అంగీకరించలేదు, అసూయ అనే ఓ చిన్న శోధన దగ్గర కయ్యను ఓడిపోయాడు. నా హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు అంతకాలం భక్తిని కాపాడుకొని ఒక స్త్రీ దగ్గర శోధన జయించలేక ఓడిపోయాడు. అంతకాలం నమ్మకంగా భక్తి జీవితం చేసినటువంటి యోబు భక్తుడు తన జీవితంలో కష్టం వచ్చిన తర్వాత విశ్వాస వీరుడే, అనుమానం లేదు, భక్తి కలిగిన వాడే, అనుమానం లేదు. కానీ విషయం ఏంటంటే, తన జీవితంలో శ్రమ ఎదురైన తర్వాత కొంత స్తుతించాడు నిజమే, అదే సమయంలో దేవుని మీద సనగలేదు, కానీ తన బ్రతుకును తాను నిందించుకున్నాడు. ఏమైనా తెలుసా? నేను పుట్టిన దినం శపించబడును గాక, నా తల్లి గర్భంలోనే నేను ఎందుకు చనిపోలేదు, అసలు నేను ఎందుకు భూమి మీద పడ్డాను, ఆ దినమే చరిత్రలో లేకపోవును గాక అని తన బ్రతుకును తాను శపించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే తన బ్రతుకులో తనకు ఎదురైన ఆ కష్టం భక్తిలో కదిలిపోయేటట్లుగా చేశాను. ఓ చిన్న పండు ఆదాము కదిలిపోయేటట్లుగా చేసింది. ఒక అపవిత్రత దావీదు కదిలిపోయేటట్లుగా చేసింది. తన బ్రతుకులో ఎదురైన కష్టం యోబు కదిలిపోయేటట్లుగా చేసింది. ఆఖరిగా యేసు ప్రభు వారిని చూసి, యేసు ప్రభు వారికి ముందు మార్గాన్ని సరళం చేయటానికి వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూసి ఒక మాట అన్నారు, ఇదిగో లోక పాపములు మోసుకుని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు అని యేసయ్యను గూర్చి ఎంత గొప్పగా మాట్లాడిన యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాలలో పడిన తర్వాత ఆయన భక్తి కదిలిపోయి ఏమంటాడో తెలుసా? రాబోవు మెస్సయ్యావు నీవేనా, మేము వేరే ఎవరి కొరకైనా మేము కనిపెట్టాలా? అప్పుడు ప్రభు వేదనతో అంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, నీవు గాలికి చెదరగొట్టబడి రెల్లు వంటి వాడివి. చిన్న కష్టం రావటంతో నీ భక్తి చెదిరిపోయింది, కదిలిపోయింది. నీ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడేమో లోక పాపములు మోసుకుని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని అన్నావు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని అన్నావు. ఇన్ని శ్రేష్టమైన పలుకులు నన్నుగూర్చి పలికిన నీ జీవితంలో కష్టం రావటంతో రాబోవు మెస్సయ్యావి నీవేనా, వేరొకరి కొరకు మేము కనిపెట్టాలా అని భక్తిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కదిలిపోయాడు తన బ్రతుకులో ఎదురైన శ్రమల ద్వారా. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరికంటే, వారికి ఎదురైన శోధనల కంటే ప్రభువుకి ఎదురైన శోధనలు ఇంత అంత కాదు. ప్రభు ఎదుర్కొన్న శ్రమ, ప్రభు ఎదుర్కొన్న కష్టం, ప్రభు అనుభవించిన బాధ, ప్రభు అనుభవించిన నింద, ప్రభు అనుభవించిన అవమానం, ప్రభు అనుభవించిన గేలి ఎగతాళి, ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించినంత శోధన ప్రభు అనుభవించాడు. ప్రతి భక్తుడు శోధనలో జారిపోయాడు, కానీ అంత భీకరమైన శోధనలు ప్రభు మీదకి వచ్చిన కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే శోధనలో
ప్రభు నిలవబడ్డాడు. అయ్యా, ప్రతి మనిషి శోధనలో జారిపోయాడు. కష్టం వచ్చినప్పుడు జారిపోయాడు. పాపం తన ఎదుట నిలవబడ్డప్పుడు ఓడిపోయాడు. అపవిత్రతను గెలవలేక అపవిత్రంలో జారిపోయారు. వాళ్ళకొచ్చిన శోధనల కంటే నీకు ఎక్కువ శోధనలు వచ్చాయి. నీవు గెలవటానికి కారణం ఏంటి? శోధన జయించటానికి కారణం ఏంటి అని అంటే గెత్సెమనే తోట నేర్పుతుంది. నీ బ్రతుకులో ఎన్ని భీకరమైన శోధనలు వచ్చినా వాటన్నిటిని భరించటానికి కావలసిన శక్తిని ప్రసాదించేది ప్రార్థన జీవితం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎదుర్కొన్న శోధన మొట్టమొదట మోసం. తనతో పాటు ఉన్న శిష్యుడే, తన మోచేతి నీళ్లు త్రాగిన శిష్యుడే, తన ద్వారా సహాయాన్ని పొందిన శిష్యుడే యేసయ్యను కపటంతో ముద్దు పెట్టుకోవటానికి వస్తే, బిడ్డలారా, యేసయ్యకు పెట్టబడిన పేరు సాత్వికుడు కదా, దీన మనస్కుడు కదా. తాను సాత్వికుడు కాకుండా ఉంటే ఇంకొక మనిషి అయితే ఆ భయంకరమైన శోధన తట్టుకోలేక యోధాను చూసి, ఒరే దుర్మార్గుడా, 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉన్నావురా, కనీసం నీకు నీతి జాతి అనేది ఉందా? కనీసం మానవత్వపు లక్షణాలు నీలో ఉన్నాయా? దుర్మార్గుడా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీవు నైవంచకుడివిరా అని సహజంగా ఆ స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా భావోద్రేకాలకు గురై నోటుకొచ్చినట్టు అంటాడు. చూడండి, యోధ అప్పగించటానికి వచ్చాడు అన్న సంగతి యేసయ్యకి తెలుసు. కపటంగా ముద్దు పెట్టుకోబోతున్నాడు అని తెలుసు. ముద్దు పెట్టుకోవటానికి వచ్చాడు. వస్తున్న యోధాన్ని చూసి ప్రభు అంటాడు, నా చెలికాడా, నీ వచ్చిన పని కానిమ్ము. ఏ పని కోసం వచ్చావో ఆ పని కానీ. నా చెలికాడా. ప్రభువుని అడుగుదాం, అయ్యా, మోసం చేసి నిన్ను అప్పగించటానికి వచ్చిన నమ్మక ద్రోహిని పట్టుకొని నా చెలికాడా అని ఎట్లా నువ్వు అనగలిగావు? ఆ భయంకరమైన శోధనలో కూడా ఎంత నియంత్రణతో ఎట్లా మాట్లాడగలిగావు? అంత నియంత్రణ శక్తిని యేసయ్యకు అనుగ్రహించింది గెత్సెమనే తోట లాంటి ప్రార్థన జీవితం. బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ తర్వాత శిలువ మరణానికి అప్పగించబడిపోయే ముందు థూ అని ముఖం మీద చూశారు, కొరడాలతో కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ప్రపంచంలో ఎవ్వరినీ అవమానపరచనంతగా ప్రభుని అవమానపరిచారు. ముఖం మీద విమ్మోసిన వీడు దేవదూషణ చేశాడు అని ప్రభువును పట్టుకొని వీడు వాడు అని మాట్లాడుతున్న బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వదకు సిద్ధమైన గొర్రెపిల్ల కసాయివాని ఎదుట మౌనంగా ఉన్నట్లు, కసాయివాని ఎదుట మౌనంగా ఉన్నట్లు ప్రభు మౌనంగా ఉన్నాడట. ఈ మాట వింటున్న నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో ప్రభులాగా కొన్నిసార్లు తిరస్కారాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, తిరస్కారాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో నువ్వు భరించే శక్తి కలిగిన వాడిగా బ్రతకటానికి ఆ భరించే శక్తి ఇచ్చేది ఏదో తెలుసా? ప్రార్థన జీవితమే. సహించే శక్తిని ఇచ్చేది ఏదో తెలుసా? ప్రార్థన జీవితమే. జీవితంలో ఎన్ని బాధలు నువ్వు అనుభవించినా, అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఎన్ని శ్రమలు నువ్వు అనుభవించినా ఆ శ్రమలను తట్టుకొని ప్రభు కొరకు నిలవబడేటట్లుగా నేను చేసేది ఏదో తెలుసా? ఏదో తెలుసా? ప్రార్థన జీవితం. ఆ ప్రార్థనా జీవితమే నీకు నాకు లేకపోతే చిన్న శోధన ఎదుట కూడా నువ్వు తేలిగ్గా ఓడిపోతావు. ఎవడైనా వచ్చి నిన్ను పట్టుకొని దురుసుగా ఒక మాట అన్నాడు అనుకోండి, ప్రార్థనా జీవితం నీకుంటే యేసయ్య ఓర్చుకొని వెళ్ళిపోయినట్లుగా ఓర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఆ ప్రార్థనా జీవితం నీకు లేకపోతే వాడు అన్నది ఒక మాటే. ఆ మాట ముగించిన తర్వాత ఇక పుస్తకాలు చదివే వాళ్ళగా మనం బ్రతుకుతాం. ఎందుకు ఆ తొందరపాటు తనం ఉంటుందో తెలుసా? ప్రార్థన జీవితం లేక.
చూడండి, చర్చిలు ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వ్యక్తి నడుచుకుంటూ తొందరగా చర్చికి వద్దామనే లోపు మన కాలు దుక్కాడు. కాలు దుక్కితే కొంతమంది యాక్షన్ ఎట్లుంటుందో తెలుసా? మీకు చూసి పళ్ళు పటపటపటమని కొరికి, ఏం కళ్ళు కనపట్లా? నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనా జీవితం మనకు లేకపోతే చిన్న ఇబ్బందికే భయంకరంగా మనం స్పందించడం ప్రారంభిస్తాం. యేసు ప్రభువారు ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించినంత శోధన, ఎవరు అనుభవించినంత ఇబ్బంది, ఎవరు అనుభవించినంత శ్రమ ప్రభు అనుభవించాడు. కానీ వాటన్నిటిలో ఎట్లా భరించగలిగాడు? తల మీద భారమైన మొండ్ల కిరీటం పెట్టి కర్రలతో బాదుతూ ఉంటే, రక్తం చొక్కలు చొక్కలుగా తల మీద నుంచి కారుతూ ఉంటే, 6 గంటల సేపు సిలువ మ్రాను మీద 3 మేకుల మీద వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించండి అయ్యా, ఇంత బాధను భరిస్తూ ఈ ఆశీర్వాదకర మాట ఎట్లా నువ్వు మాట్లాడగలిగావు? ప్రభు ఆయన విజయ రహస్యం అంతా, శోధనలో జయించటానికి కలిసిన ప్రతి విజయ రహస్యం గెత్సెమనే తోటలో ఒలీవకాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయములో నుండి శోధనను జయించే శక్తిని ప్రభు పొందుకున్నాడు. యేసయ్య శిష్యులతో అంటాడు, శిష్యులారా, ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా? ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా? మీరు మేలుకొని ప్రార్థిస్తే శోధన జయిస్తారు అని ప్రభు చెప్పారు. జరిగిన సంభవం, 12 మంది శిష్యుల్లో 3 ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రభు హెచ్చరించాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా 3 నిద్రపోయారు. తతిమా వాళ్ళు నిద్రపోయారు. యేసయ్య ఒక్కడే ఆ రాత్రి అంతా పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? తెల్లవారింది. సిలువను విడిచిపెట్టి అందరూ పారిపోయారు. చిన్న చిన్న శోధనలకే పేతురు కానీ అందరూ చిన్న చిన్న శోధనల దగ్గరే ఓడిపోయారు. యేసయ్య దగ్గరికి వచ్చేసరికి భయంకరమైన శోధన తన బ్రతుకులు ఎదురైన శోధనను సహించి జయించిన వాడిగా నిలవబడ్డాడు. అయ్యా పేతురు, శోధనలో నువ్వెందుకు నిలవబడలేకపోయావు? ప్రార్థనా జీవితం లేకయ్యా. అయ్యా తోమా, ఎందుకు శోధనలో నువ్వు నిలవబడలేకపోయావు? అయ్యా ఆంద్రియా, నువ్వు శోధనలో నిలవబడలేకపోవటానికి కారణం ఏంటి? ప్రభువుని అడిగితే ప్రభు అక్కడ నిలవబడటానికి గెత్సెమనే తోటలో ఒలీవకాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ప్రభు ప్రార్థించాడు గనుక శోధన జయించాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో గెత్సెమనే అనుభవం నీకుంటే, ఎన్ని శోధనలు, అది ఆత్మీయంగా కానీ కుటుంబ పరంగా కానీ పవిత్ర జీవితానికి వ్యతిరేకంగా కానీ ఎన్ని శోధనలు వచ్చినా వాటన్నిటిని జయించటానికి కావలసిన శక్తిని నీకు ప్రసాదించేది ప్రార్థన జీవితం. ఎన్ని గంటలు దేవుని వాక్యం విన్నావు అనే దానికంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసావు ముఖ్యం. ఆ ప్రార్థన కూడా పెదవులతో చేసిన ప్రార్థనగా ఉందా? ద్రాక్షగానుగులో ఒలీవకాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసావా? ఆలోచించు. ఆ ప్రార్థన జీవితమే శోధనలన్నిటినీ జయించడానికి కావలసిన శక్తి నీకు నాకు ప్రసాదించునుగాక. అటుగా చెప్తే ఆమేన్.